నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని 14 రకాల ఆహార పప్పు ధాన్యాల పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. క్వింటా వరకు 60 రూపాయలు, పప్పు ధాన్యాలపై 425 రూపాయల దాకా మద్దతు ధర పెరిగింది. నూనె గింజలపై 100 నుంచి 200 రూపాయల దాకా పెంచారు. 2 రకాల పత్తిపైన 60 రూపాయలు పెంచారు. పెరిగిన మద్దతు ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మద్దతు ధరలపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా రైతులకు మేలు జరగాలంటే పంటల మద్దతు ధరలకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉండాలి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ పివి భాస్కరరావు గారు, లోక్సత్తా రైతు విభాగం నాయకులు ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు నంజాల నరసింహారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సిపిఎం సీనియర్ నాయకులు సజ్జా విశ్వనాథ్ గారు, రైతు సంఘం నాయకులు. వేణుగోపాల్ రెడ్డి గారు, దేశంలో 14 రకాల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ మద్దతు ధరలను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ప్రతి సంవత్సరం సిఏసిపి ఇచ్చిన అంచనాల మేరకు కేంద్ర ప్రభుత్వం రొటీన్గా పెంచుకుంటూ పోతున్నది. కానీ వాస్తవంగా రైతులకు ఈ ధరలు సరిపోతాయి, రైతులు దీని నుంచి బయటపడతారనేది కాదు. ఇది మొదటి నుంచి జరుగుతున్నది. అయితే దీంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే, ఇవి ప్రతి సంవత్సరం కూడా మనం రేట్లు పెంచాలని మనం కూడా చెప్పడం జరుగుతున్నది. కానీ దేశంలో దీనికి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రీయమైన అంశాలు కూడా మనం తీసుకోవాలి. అంటే రాష్ట్రాలు కేంద్రము 2 సమన్వయంతో వీటిని ఆలోచించాలి. ఒకటి, రాష్ట్రాలు కేంద్రం ధర ఇచ్చినప్పుడు దానికి బోనస్ రూపంలో రాష్ట్రాలు కూడా కొంత ఆలోచన చేయాలి. ఇప్పుడు రాష్ట్రాలు సిఫార్సు చేసినప్పుడు క్వింటాల్ ఖర్చు పెట్టుబడి కానీ, లేకపోతే దానికి ఎంత ధర నిర్ణయించాలి మద్దతు ధర అనే డిమాండ్ను కానీ పెంచి పంపుతున్నాయి. వాళ్ళు బోనస్ ఇవ్వనప్పుడు కానీ, ఇతరత్ర సహకార మార్కెటింగ్ సౌకర్యాల విషయంలో కల్పించమన్నప్పుడు కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ వెనుకోబోతున్నారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉన్న విషయం. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రధానంగా మనం ఇక్కడ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈసారి పెంచినవన్నీ సరిపోవు, కానీ పప్పు ధాన్యాలకు కానీ మిగతా వాటికి పెంచడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో అన్ని దిక్కులు ఇంత కరువు లేదు, ఈ సంవత్సరం మాత్రం దాదాపు కరువు ఎక్కువ ఉన్నది. అయితే ఈ పరిస్థితులలో దేశంలో ఇప్పుడు ఇది ఎఫెక్ట్ ఫ్రమ్, ఇప్పుడు నిన్న మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రేపు అక్టోబర్ 1 నుంచి అమలవుతుంది. అంటే ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత అమలవుతుంది. అంటే ఖరీఫ్ సీజన్ అప్పటి వరకు ఖరీఫ్ పంటలు మొదలైతాయి రావడం. అప్పటి నుంచి ఈ యొక్క ధరలు అనేది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ సంవత్సరం ఎక్కడ కూడా గోడౌన్స్లలో నిల్వలేవు. అంటే మనకు ఆహార ధాన్యాలు ఏదైతే ఈ 14 పంటలు మనం తీసుకున్నారో ఇవన్నీ కూడా దేశంలో ఇవాళ విపరీతంగా రేట్లు పెరిగి ఆహార ఉత్పత్తుల ఈ పప్పు ధాన్యాలు కానీ, లేకపోతే జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ, లేదంటే వరి ధాన్యం కానీ, గోధుమ కానీ అన్నీ కూడా ఇవాళ రేట్లు పెరిగినాయి. ఇదే రేట్లు అక్టోబర్ దాకా కూడా ఉంటాయి. అక్టోబర్లో వచ్చే ఉత్పత్తులను బట్టి ప్రభుత్వం ఓపెన్ బిడ్డింగ్లో సేకరించాల్సిన పరిస్థితి ఉంటుంది, కమర్షియల్ పర్చేజ్కు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే రైతులకు ఈరోజు మద్దతు ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్ముడుపోయే అవకాశం ఉన్నది. ఇదో ఉదాహరణకి ఇవాళ 2200 అమ్ముతుంది సన్నధాన్యం, కానీ ఇక్కడ ప్రకటించింది 1470, 1510 రూపాయలు. అంటే ఈ లెక్కన ఒక ధాన్యమే కాకుండా పప్పు దినుసులు 12,000 రూపాయలు ఉన్నాయి, ఉన్నది 5,000 చిల్లర ఏదో మద్దతు ధర ఉంది. కాబట్టి ఈ రకంగా చూసుకున్నప్పుడు రేపు అక్టోబర్లో కూడా మనకు వచ్చినప్పుడు మనకు మద్దతు ధర కంటే ఎక్కువ మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు మద్దతు ధర ప్రస్తావన కంటే మార్కెట్లో వచ్చే రేట్లే రైతులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఒక పంట, ఉదాహరణ కాటన్ ఒకటి పడిపోయే అవకాశం ఉన్నది, కానీ మిగతా పంటలు ఆహార ఉత్పత్తులు ఇవి పడిపోయే అవకాశం లేదు. ఆ వాణిజ్య పంటలు ఇది ఒకటి, ఇంకొకటి 2 అంశాలలో ఏదైనా పసుపు కానీ ఇవి పడిపోయే అవకాశం, చెరుకు ఒకటి పడిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు వాటికి కావాల్సిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. క్రాప్ తగ్గించడం కానీ మిగతా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భాస్కరరావు గారు, వ్యవసాయ ఖర్చులు ధరల సంఘం సిఏసిపి ఏ అంశాల ప్రాతిపదికన ఈ పంటలకు మద్దతు ధర నిర్ణయిస్తుంది? ధరల నిర్ణయంలో హేతుబద్ధత, సహేతుకత కనిపిస్తుందంటారా? సిఎస్సిపి వాళ్ళు ప్రేక్షక పాత్రే పోషిస్తున్నారని చెప్పాలి. వాళ్ళు నిజంగా చేసేది సైంటిఫిక్గా మెథడాలజీ ప్రకారం చేస్తే రేట్లు ఇట్లా ఉండవు. వాళ్ళు తీసుకునే అంశాలు శాస్త్రీయంగా అన్నీ తీసుకుంటారు. ఎందుకంటే రైతు విత్తనాల దగ్గర నుంచి, చేసిన దున్నకం దగ్గర నుంచి, ఇన్పుట్ కాస్ట్ దగ్గర నుంచి, ఫెర్టిలైజర్ దగ్గర నుంచి, కటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా పరిగణ చేసి, అట్లాగే రైతు ఒక ఎకరం మీద 1,00,000 రూపాయలు ఖరీదు అవుతే దాని విలువ, దాని మీద వడ్డీ అయ్యేటువంటి దానికి పరిగణలో తీసుకోరు. అట్లాగే రైతు కుటుంబాల నుంచి వెళ్ళి దాంట్లో పనిచేసేటువంటి ఆ రోజులు వేతనాలని పరిగణలో తీసుకోకుండా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది సిపిఎస్సి.
కాబట్టి ఏంటంటే దానికి శాస్త్రీయత కానీ దాన్ని సరైనటువంటి న్యాయబద్ధంగా వాళ్ళు నిర్ణయం చేస్తున్నారనేది కాదు. ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండటం కోసం ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది తప్ప నిజంగా రైతుకి ఒక దేశంలో ఉన్నటువంటి 60% జనాభా ఉన్నటువంటి రైతులు వాళ్ళు పెట్టే పెట్టుబడులు, వాళ్ళు చేసే చాకిరీ, వాళ్ళు నిజంగా మనిషిగా బతకడానికి ఒక యావరేజ్ ఇన్కమ్ కావాలి. పర్ హెడ్కి సంవత్సరానికి 50,000 60,000 రూపాయలు ఇన్కమ్ వస్తే తప్ప కుటుంబ పోషణ లేని పరిస్థితిలో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తున్న రైతుకు వచ్చే ఇన్కమ్ ఎంత అనేది అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నమే చెప్పాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు 670 రూపాయలు 950 రూపాయలు ఉంటే దాన్ని మొన్న వచ్చేటికల్లా 1,400 రూపాయలు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి అంటే దాదాపు 42% రేట్లు పెంచారు. ఈ ప్రైస్ రేట్ పెరిగింది. అట్లాగే ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే 1,410 నుంచి 10 రూపాయలు ఉంటే 1,322 రూపాయలు కాస్ట్ ఉంది. అంటే ఓన్లీ 6.5% ప్రాఫిటబిలిటీ ఉంది. దాంట్లో వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో 42% ప్రాఫిటబిలిటీ వచ్చింది. అయితే రైతుకు అక్కడ కొద్దిగా రేట్లు పెరిగినాయి. కానీ అక్కడ జరిగినట్టు ఇన్ఫ్లేషన్ మూలాన ఇక్కడ చాలా పారిశ్రామికంగా మిగిలిన వివిధ రంగాల్లో ఇన్ఫ్లేషన్ పెరిగి మరి ఇవన్నీ కూడా బడ్జెట్ అంతా అదుపు తప్పుతుందని చెప్పి మనం చెప్పుకొని మరి ఆర్బీఐ వాళ్ళు రేట్లు పెంచడం, ఇంట్రెస్ట్ రేట్లు పెంచడము, అనేక రకాల ఆర్థికంగా చాలా నిబంధనలు పెట్టడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏది ముందు ఏది వెనక అనేది ఇక్కడ దీన్ని సరైనటువంటి బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళటం అనేది సాధ్యం కావట్లా. మరి ఎంతకాలం ఇట్లా ఈ 60% జనాభాని ఆదాయం లేకుండా బేదరికంలో ఇంకెంతకాలం కొనసాగిస్తాము? వాళ్ళ ఆదాయం ఇంకొకటి మరి ఈ శాస్త్రవేత్తలు ఆర్థికవేత్తలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, నేనైతే ఆర్థికవేత్తను కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆదాయం పెరిగితే ఆటోమేటిక్ కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్ ఇండస్ట్రియల్ కానీ సర్వీస్ కానీ గూడ్స్ కానీ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ ఇండస్ట్రియల్ కూడా గ్రోత్ ఉంటుంది కదా. మరి ఏ సైకిల్ ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఎండ్ చేయాలనేది అర్థం కావట్లేదు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమని భావిస్తున్నాం. నరసింహారెడ్డి గారు, పంటలకు మద్దతు ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది? అట్లాగే ముఖ్యంగా ఈ ధరలు నిర్ణయించే విషయంలో వ్యవసాయ ఖర్చులు ధరల సంఘం రాష్ట్రాల ప్రతిపాదనలను ఏ విధంగా పరిగణిస్తోంది? రాష్ట్రాల ప్రతిపాదనలు తుంగలో తొక్కి వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో సిఏసిపి ప్రైమ్ మినిస్టర్ గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యానికి 3,079 రూపాయలు ఉండాలని రికమెండ్ చేసింది స్టేట్ గవర్నమెంట్. అట్లాగే జొన్నకు సంబంధించి 3,433 రికమెండ్ చేసిండ్రు. మినుములకు సంబంధించి 8,797 చేశారు. వేరుశెనగకు 7,006, పెసర 7,461, కందులు 9,758 వీళ్ళు రికమెండ్ చేశారు. ఇవి కూడా తక్కువనే ఉన్నాయి. ఇవాళ వ్యవసాయ రైతు 1 ఎకరా వరి సేద్యం చేస్తే 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 40,000 రూపాయలు 1 ఎకరాకి ఖర్చు అయితే అందులో పండే పంట ఎంత, దానికి ఉండవలసిన ధర ఎంత? స్వామినాథన్ కమిషన్ వేశారు. స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చుకు 50% ఎక్స్ట్రా కలిపి చేయాలని. వాళ్ళు ఏ శాస్త్రీయత లేకుండా ఏదో ఇన్ఫ్లేషన్ పేరుతో ఆ పేరుతో తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో ధరలు చేస్తున్నారు. ఉదాహరణ పప్పు ధాన్యాలు 5,050 రూపాయలు కందులు అని చెప్పాడు. మార్కెట్లో 12,000 ఉంది. 1 కిలో కందిపప్పు 18 రూపాయలు, 180 రూపాయల నుంచి 200 రూపాయల దాకా అమ్మింది. మరి 50 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. అంటే దిగుమతి చేసుకునే పప్పు ఏమో ఇష్టమైన ధర కొనుక్కోవాలి వినియోగదారులు. ఇవాళ రైతు పండించడానికి మాత్రం మద్దతు ధరను పెట్టడానికి చేతులు రాలే. ఇవాళ పత్తి వేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి పత్తి వేసుకోవద్దు, మరి ఏం వేసుకోవాలి? కందులు వేసుకోండి అంటుండు. కందులు వేసుకుంటే 3 బస్తాలు వస్తాయి, 3 క్వింటాలు వస్తాయి. 3 క్వింటాలు అంటే ఈ రేటు ప్రకారం 15,000 అవుతుంది. 1 ఎకరా కంది చేను వేయడానికి 12,000 ఖర్చు వస్తుంది. దాంట్లో కూలి, విత్తనాలు, దున్నకము, ఎరువులు అన్ని కలిపి 3,000 అంటే ఆయన కూలి కూడా రాదు. మరి ఎట్లా వేస్తారు కందులు? ఎట్లా మిల్లెట్స్ పండిస్తారు? కాబట్టి ఇవాళ ప్రభుత్వం సహేతుకత లేదు. విశ్వనాథ్ గారు, సాగు వ్యయానికి 50% అదనంగా కలిపి పంటలకు మద్దతు ధర నిర్ణయించాలనేది స్వామినాథన్ కమిషన్ ప్రధానమైన సిఫార్సు. మరి ఏ ప్రభుత్వం కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సును ఎందుకని అమలు చేయట్లేదు? స్వామినాథన్ కమిషన్ గారు చెప్పిన దాని ప్రకారం 50% గనక పెంచినట్లయితే పెట్టుబడి మీద అది కొంతవరకు రైతులకు మేలు జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు మనం ఆలోచించినట్లయితే ఒక ఎకరానికి అయ్యే ఖర్చు 30,000 ఉంటుంది. కౌలు వచ్చేటప్పటికి 25,000, 55,000. కానీ రాబడి ఎంత అవుతుందంటే సుమారు 30,000 కంటే ఎక్కువ లేదండి, 20 క్వింటాల కంటే ఎక్కువ పండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో
మరి 50% అదనంగా రావాలి అంటున్నారు. 50% అదనంగా రావాల్సి వచ్చినప్పుడు అతనికి సుమారుగా ఎకరానికి 82,000 ఆదాయం రావాలి. కానీ ఎంత వస్తుంది? 30,000. మిగిలిన 25,000 ఎవరిస్తారు నష్టాన్ని? కానీ చాలామంది అడగొచ్చు వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది. చాలా కుటుంబాలు ప్రశ్నించాను కౌలు చేసే రైతుల్ని. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఈరోజు రేపు మాకు నాటు వేయాలకు మేము ఈరోజు కూలికి వెళ్తాం 2 రోజుల ముందు, పిండి వేయాలంటే 2 రోజుల ముందు కూలికి వెళ్తాం. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటున్నారు. వాళ్ళకు వచ్చే కూలిని కూడా ఈ వ్యవసాయానికి పెట్టుబడి పెడుతున్నారు. ఒక్కొక్క ఎకరానికి కేంద్ర ప్రభుత్వానికి 6,000 రూపాయల ట్యాక్స్ రూపంలో వస్తాయి. అంటే ఈ ప్రభుత్వాన్ని రైతులు బతికిస్తున్నారు, రైతులని ప్రభుత్వం బతికించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, మీకు 1974లో చూసినప్పుడు ఆ రోజు వస్త్ర పరిశ్రమ దెబ్బతింటే 1000 కోట్లు నష్టపోతే 1000 కోట్లు వాళ్ళ నష్టాన్ని తగ్గించి 2,000 కోట్లు అప్పిచ్చారండి. 1977లో మనకి దివిసీమ తుఫాన్ వచ్చింది. ఆ రోజున అప్పుడు వ్యవసాయ అధికారి గణపతి గారు ఆ ప్రాంతం మొత్తం పర్యటించి ఇక్కడ ఉన్న అప్పులు మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ ఉన్నారు. కానీ జరగలేదు. కారణం ఏంటంటే రాజ్యాంగంలో ఒక రైతుకు అటువంటి వెసులుబాటు లేదు. పారిశ్రామికవేత్తలకు ఉన్న వెసులుబాటు రైతులకు లేదు. ఈరోజు వ్యవసాయం తీసుకున్నట్లయితే ఒక రైతు 3 ఎకరాలు వేసుకుంటాడు. 3 ఎకరాలు వేసుకున్నప్పుడు అతనికి వచ్చేటప్పుడు 50% మీరు ప్రాఫిట్ అని చెప్పినప్పుడు 30,000 ఖర్చును లెక్కేసుకుంటే ఒక అతనికి 15,000 వస్తే 3 15 45,000 అంటే అతని కుటుంబానికి ఆదాయం. ఒక 4 పిల్లలున్న కుటుంబం బతకాలంటే ఈరోజు 10,000 ఖర్చు అవుతుంది. ఆ 10,000 అంటే 1,20,000. మిగిలిన ఈ 75,000 వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురాగలరు? ఎవరు బ్రతికిస్తారు? వాళ్ళ కాయా కష్టం మీద బతుకుతున్నారు. ఒక వ్యవసాయదారుడు ఇవాళ వాళ్ళ పిల్లల్ని ఉన్నతంగా చదివించుకోగలడా? వేణుగోపాల్ రెడ్డి గారు, 2022 సంవత్సరం నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మరి ఆ దిశగా పంటల మద్దతు ధరలు పెంచడంతో పాటు ఇంకా ఏ ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు స్థూల జాతీయోత్పత్తులు మన స్వతంత్రం వచ్చిన మొదటి దశాబ్దంలో 57% వాటా ఉండే వ్యవసాయ రంగానికి. అంటే ఆ రోజు డిపెండెన్సీ కూడా గవర్నమెంట్ మీద రైతులది తక్కువ, స్వావలంబన దిశగా వ్యవసాయం సాగేది. ఇన్ని ఎరువులు వాడకం ఉండకపోయేది, ఇంత పెట్టుబడి ఉండకపోయేది. కానీ ఈ రోజు వరకు అది 15% పడిపోయింది. ఇన్నేళ్ళు 60 ఏళ్ళు 65 ఏళ్ళు పరిపాలన చేసిన పాలకులు 15% పడగొడితే ఈరోజు దాన్ని మనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పెంచడం జరుగుతున్నది. పెంచింది 1% ఇప్పుడు పెరిగింది, గతం కంటే 1% పెరిగింది. పంట వేసినప్పటి నుంచి పంట అయిపోయేంత వరకు ప్రకృతి విపత్తుల నుంచి రైతును కాపాడేందుకు మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు జూన్ నుంచి ఇప్పుడు అమలవుతున్నది. ఇప్పుడు ప్రీమియం కూడా రైతులు చెల్లించకుండా కేంద్ర రాష్ట్రాల భాగస్వామ్యంతో 90% కట్టి మినిమం ప్రీమియంతో మ్యాక్సిమం కవరేజ్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది ఒక భరోసా. సరే, ఇది రాష్ట్రాలు ఏ విధంగా సహకరిస్తే ఏ విధంగా అమలవుతుంది అనేది ఒక 6 నెలలు అయితే దీన్ని బయటపడతాయి. రెండోది, సూక్ష్మ సేద్యం మీద 65,000 కోట్లు కేటాయించి మనకు ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ మేజర్ ఇరిగేషన్కు స్వయంగా దేశవ్యాప్తంగా ఇప్పటికో 20 ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులను చేపట్టి ముందుకు తీసుకుపోతున్నది. తర్వాత అన్ని దిక్కుల కూడా పవర్ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి కూడా పవర్ను మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేందుకు పవర్ ఇస్తున్నది. అంటే కేంద్రం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అవి ఇస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ కానీ, ఫ్రీ మార్కెటింగ్ వ్యవస్థ కానీ, ఇరిగేషన్ కానీ రాష్ట్రం కేంద్రము సమన్వయంతో పనిచేసినప్పుడు కేంద్రం నిధుల వరకే బాధ్యత, ఎగ్జిక్యూషన్ అంతా స్టేటే చేస్తుంది. అలాంటప్పుడు మనము సాగునీటి విషయంలో, విద్యుత్ విషయంలో, రైతులకు ఈరోజు ఎడ్యుకేట్ చేసే విషయంలో కానీ నిధులు వ్యవసాయ రంగానికి ఫస్ట్ టైం అధికంగా బడ్జెట్లో కేటాయించడం కానీ, మనకు ఫసల్ బీమా పెట్టడంలో కానీ, భూసార పరీక్షలు కానీ, భూసారాన్ని పెంచేందుకు కావాల్సిన నిర్ణయాలు కానీ, లేదంటే ప్రకృతి సేద్యం కానీ, లేదంటే మనకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కానీ, దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం కానీ, ఇవన్నీ ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అంటే స్టెప్ బై స్టెప్ ఈ 2 సంవత్సరాల్లో కేంద్రం పరిధిలో ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించిన కేంద్రం పరిధిలో ఉన్న విషయాలు తీసుకునేది. ప్రధానంగా ఎగ్జిమ్ పాలసీలు, ఆహార ఉత్పత్తులు ఎగ్జిమ్ పాలసీకి సంబంధించింది. ఎప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ను చూసుకుంటుంది, రైతులను చూసుకుంటుంది. అట్లనే ఎగ్జిమ్ పాలసీలలో కూడా మార్పులు చేర్పులు తీసుకోవాల్సినది. ఇప్పుడు రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ఏ రైతు పంట పండించినా కూడా దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఇస్తున్నది. అవి రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి కదా. ఈ రాష్ట్రంలో ప్యాడీ మీద ఆంక్షలు పెట్టేది కేంద్ర ప్రభుత్వం కాదు, అందుకే 75% లెవీ తగ్గించింది. మరి ఇలాంటి ఆంక్షలు రాష్ట్ర ప్రభుత్వాల లెవీ మీద తీసేయమనండి. ఇవాళ ప్యాడీకి ఎంత రేట్ వస్తుందండి? ఇంకా ఎక్కువ వస్తుంది, 3,000 వస్తుంది నేను చెప్తున్నా. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదు. భాస్కరరావు గారు,
పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించే ప్రక్రియలో సమూలంగా మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైకే అలగ్ కమిటీ ఏనాడో ముఖ్యమైన సిఫారసు చేసింది. మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి? మోడీ గారు మొన్న ప్రకటించినటువంటిది ఏంటంటే వచ్చే 2022 నాటికి ఖచ్చితంగా డబుల్ ద ఇన్కమ్ చేస్తాను రైతులకి అని చెప్పారు. ఆ ప్రాసెస్లో వారు ఒక 6-7 రకాలైన చర్యలు తీసుకున్నారు. వాటిలో ఏంటంటే ఇరిగేషన్ని ఎక్స్పాండ్ చేసాలి, ఎక్కువ పొలాలకి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ కానివ్వండి, తర్వాత ఇన్సెంటివ్స్ ఫార్మర్స్కి రకరకాల పంటలకి ఇన్సెంటివ్స్, అట్లాగే హెల్త్ కార్డ్స్ ఇవ్వటము, అట్లాగే పవర్, ఈ 5-6 రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇవి బాగుంటాయి, కానీ ఇవి చాలు. రైతు ఆదాయం పెరగాలంటే ఇవి చాలు. ఇవి ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇస్తున్నారు తప్ప ఇది కొంతవరకు దోహదం పడుతుంది తప్ప డబుల్ ఇన్కమ్ చేయడానికి కావాల్సింది కాదు. అంటే దీన్ని టోటల్గా ఇన్కమ్ పెరగడానికి కావాల్సిన మార్పులు చేయాలి. ఒకటి, ఎంఎస్పి రేట్లు పెట్టేటప్పుడు శాస్త్రీయత కావాలి. ఇప్పుడు రైతులు కోరుకున్నట్టుగా 2,000-2,400 రూపాయలు అనేది అసంబద్ధం అయితే కావచ్చు పర్ క్వింటాల్, కానీ 1,800 నుంచి 1,900 ఖచ్చితంగా ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి ఆ రకంగా ఇవ్వాలి. అట్లాగే అసంబద్ధత కాకుండా న్యాయంగా ధర్మబద్ధంగా వాళ్ళు ఇచ్చేటువంటి రేట్స్ ఇవ్వడం కోసం శాస్త్రీయత పాటించాలి. అది చాలా అవసరం కూడాను. అప్పుడే అలగ్ కమిషన్ కానీ, లేకపోతే ఎంఎస్ స్వామినాథన్ కానీ, లేకపోతే మరి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినప్పుడు అవన్నీ అమలు జరుగుతాయి. రెండోది, రైతుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు అగ్రికల్చర్ అని చెప్తున్నాం, అగ్రికల్చర్తో పాటు రైతు అనేవాడికి అనుబంధం ఉన్నది. వ్యవసాయ డైరీ ఉంది, పౌల్ట్రీ ఉంది, ఫిషరీ ఉంది, షీప్ గోట్ ఉంది, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అవి ఇవాళ సపోజ్ చూడండి, ఎగ్ ఇవాళ 5 రూపాయలు మార్కెట్లో దొరుకుతుంది. మరి ఒక కుటుంబంలో ఒక 100 కోళ్లతోనో 200 కోళ్లతోనో పెట్టుకొని వాడి కనుక నిజంగా ఇన్కమ్ జనరేట్ చేయగలిగితే ఈ అచ్చంగా ఒక వ్యవసాయం ఇవాళ ఈ కరువు కాటకాలకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇవాళ కోడిగుడ్డ 5 రూపాయలు అంటే లీటర్ ఇవాళ 45 రూపాయలు 50 రూపాయలు పాలు అమ్ముతూ ఉంది. అట్లాగే ఇవాళ మీట్ వచ్చినప్పుడు 400 రూపాయలు అమ్ముతూ ఉంది. అంతేకాదు, రెండోది ఇవాళ మనము అచ్చంగా ఆహార ధాన్యాలతో పాటుగా ఇవాళ మరి వెజిటబుల్స్తో పాటు ఇవాళ నాన్ వెజ్ అయినటువంటి ఎగ్స్ కానీ, మటన్ కానీ, ఇటువంటివి కూడా ఎక్కువ కన్సంప్షన్ పెరుగుతూ ఉంది, డిమాండ్ పెరుగుతూ ఉంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా వీళ్ళు వ్యవసాయానికి అనుబంధంగా మిగిలినటువంటి డైరీ, పౌల్ట్రీ, లేకపోతే షీప్ రేరింగ్ కానీ, గోట్ రేరింగ్ కానీ, లేకపోతే మిగిలిన అనుబంధంగా చేయడం కోసం కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వాలి. రెడ్డి గారు, కనీస మద్దతు ధరలు నిర్ణయించే విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక కూడా స్పష్టం చేసింది. మరి సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒకే విధంగా ఉన్న పరిస్థితుల్లో శాస్త్రీయంగా ఈ పంటలకు మద్దతు ధరలను ఏ విధంగా నిర్ణయించాలి? ఒక్కొక్క ప్రాంతంలో ఒక ధర అంటే వాస్తవంగా ఎరువులు దేశవ్యాప్తంగా ఒకటే ధర, ట్రాక్టర్స్ ఆల్మోస్ట్ అంటే యంత్రీకరణ ఆల్మోస్ట్ అదే ధర. ఉత్పత్తి ఖర్చులు ఏమైనా శ్రమకు సంబంధించిన విషయాలు, విత్తనాలకు సంబంధించిన విషయాల్లో తేడా. అయితే ఇవన్నిటిని సమతుల్యత చేయడం కోసమే అన్ని రాష్ట్రాల నుంచి సపోర్ట్ ప్రైస్ ఎట్లా ఉండాలో రిపోర్ట్ తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ సపోర్ట్ ప్రైస్ దీనికంటే తక్కువ రికమెండ్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంటే అప్పుడు ఆ రాష్ట్రం తప్పు పట్టాలి. అవన్నీ ఉన్నాక కూడా, నీతి ఆయోగ్ రికమెండేషన్ ఉన్నాక కూడా కేంద్ర ప్రభుత్వం ఇది తీసుకుందంటే రైతుల అభివృద్ధి ఎట్లయితుంది అనేది ప్రధానమైన సమస్య. అందుకని ప్రభుత్వం ఆలోచించింది రైతుల గురించి కాదు, వినియోగదారులు అనే పేరుతోటి వ్యాపారస్తుల గురించి ఆలోచిస్తుంది. ఉదాహరణకు రైతు దగ్గర పోయిన సంవత్సరం 4,500 నుంచి 5,000 కందులు కొంటే మరి 180 రూపాయల కిలో అమ్ముతుంటే ప్రభుత్వం ఎక్కడున్నది? 50 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రభుత్వానికి సంబంధం లేదా? దిగుమతులు తగ్గించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎగుమతి ప్రోత్సాహకాలు ఇచ్చేబోలు, దిగుమతి ప్రోత్సాహకాలు ఇచ్చేబోలు ఇది చేయొచ్చు కదా. అట్లాగే 1,00,000 టన్నుల ఆయిల్స్ దిగుమతి చేసుకుంటుంది. వేరుశెనగ, ఇతర ఆయిల్స్, సోయాబీన్ ఈ ధరలు పెంచితే ఈ ప్రజల అవసరాలు తీరుదా? ఆ పని చేయటం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వమే 2010 భూసేకరణ చట్టాన్ని మార్చి ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ ఆర్డినెన్స్ ఏముంది? 33% భూమి, వ్యవసాయ భూమి పరిశ్రమాత్మక చేతిలో పోవడానికి ఉపయోగపడే విధంగా ఆర్డినెన్స్ తెచ్చాడు. అంటే రైల్వే స్టేషన్కు కుడిపక్క 1 కిలోమీటర్, ఇటుపక్క 1 కిలోమీటర్, జాతీయ రహదారికి 1 కిలోమీటర్, ఇటుపక్క 1 కిలోమీటర్, అంతా కలిపితే 33% భూమి పరిశ్రమాధిపతులకు పోవడానికి కావాల్సిన చట్టం ఆర్డినెన్స్ సవరించాడు. మరి వ్యవసాయానికి అనుకూలమా వ్యతిరేకమా కేంద్ర ప్రభుత్వం? అందరూ నిలబెట్టినాక పార్లమెంట్లో, రాజ్యసభలో ఓడించినాక ఆర్డినెన్స్ పక్కకు పోయి ఇప్పుడు సెలెక్ట్ కమిటీ పంపారు. అందుకని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ లేదు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఉన్న కరువు, సుమారు కొన్ని ప్రాజెక్టులలో నీళ్లు, 91 ప్రాజెక్టులో నీళ్లు ఎన్నడూ ధరలు 20-30 ఏళ్ళ నుంచి
కేంద్ర ప్రభుత్వం కరువు మీద ఆదుకోవడానికి ఏం చర్యలు తీసుకుంది? ఏమైనా బడ్జెట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ అలొకేషన్ నిధులు తప్ప ఏ ఒక్క చర్య తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందులో భాగమే ఈ ధరలు కూడా ప్రభుత్వం ఈ సెకండ్ సిటిజన్గా రైతులను చూస్తుంది. ఇది దేశవ్యాప్తంగా చూస్తున్నాయి, అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదే రకంగా రెండో శ్రేణి గ్రేడ్గా రైతులను చూస్తున్నారు. ఒకప్పుడేమో రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నెం కన్నా ఈ ప్రభుత్వాలు రైతు వెన్ను విడిచి వ్యవసాయం చేయకుండా చేస్తున్న పరిస్థితి తీసుకొచ్చి పెడతా ఉండు. ఇది క్షంతవ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ధరలను రివ్యూ చేసి సహేతుకత ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తే సహేతుకత ఉండాలి. ఆ నిర్ణయం ప్రజలు సంతోషించే విధంగా ఉండాలి. విశ్వనాథ్ గారు, మన దేశంలో వ్యవసాయం లాభసాటి కావడానికి, రైతులకు కనీస ఆదాయ భద్రత చేకూరడానికి, వ్యవసాయ సహకార పరపతి నుంచి రైతులకు కనీస మద్దతు ధర లభించడానికి ఎలాంటి సమగ్రమైన వ్యవసాయ విధానం అవసరం? ఈరోజు రైతులు నష్టాల్లో ఉన్నారు. రైతుకు లాభసాటి కావాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఈ పనికి ఉపాధి హామీ పథకం ఉంది. దీన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలి. ఎలా అనుబంధం చేయాలంటే ఈ 160 పని దినాలని రైతు కుటుంబాలకు ఇవ్వాలి. వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అక్కడ కౌలు రైతు ఉంటే కౌలు రైతుకి ఇవ్వాలా, లేదా సొంత రైతు ఉంటే సొంత రైతుకి కేటాయించాలి. దానివల్ల కొంత మనం ఖర్చు తగ్గించవచ్చు. అదేవిధంగా రైతులకు అనుబంధ పరిశ్రమలు పెంపొందించాలి. అంటే ఇంతకుముందు పూర్వీకులు చూసినప్పుడు వాళ్ళ ఇళ్లలో కోళ్ళు ఉండే, గేదెలు ఉండే, మేకలు ఉండే, కూరగాయలు కూడా వాళ్ళు సొంతంగా పండించుకునేవాళ్ళు. వాళ్ళు కొనుగోలు శక్తి తక్కువ, ఆదాయం ఎక్కువ. ఈరోజు పరిస్థితి ఏమైందంటే ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు, ప్రతిదీ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే 100 వస్తువుల్లో వీళ్ళు ఒక వస్తువును మాత్రం ఉత్పత్తి చేస్తున్నారు, 99 వస్తువులు కొనుక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఖర్చు పెరుగుతుంది ఆదాయం కంటే కూడా. అప్పుడు మనం అనుబంధ పరిశ్రమలు పెంచడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఆదాయం పెరిగిద్ది, ఆ ఖర్చును తట్టుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పనికి ఉపాధి హామీ పథకాన్ని రైతులకు పెంచడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయ కూలీలకు తగ్గిద్దేమో అనుమానం ఏర్పడవచ్చు. కానీ వ్యవసాయానికి ఎకరానికి కూడా వీళ్ళని ఫలానా వాళ్ళని కేటాయించండి. ఇన్ని కుటుంబాలను ఉంటే ఒక గ్రామ పంచాయతీలు, ఈ కుటుంబాలను వీళ్ళకి కేటాయించండి. రెండు కూడా ఏమవుతుందంటే సమతుల్యత వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి రెవెన్యూ డివిజన్కి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలండి. వీళ్ళందరికీ ఉచిత వైద్యం ఉండాలి. అదేవిధంగా గ్రామాల్లో పాఠశాలను అభివృద్ధి చెందించాలి. దానివల్ల ఏమవుతుందంటే కార్పొరేట్ కాలేజెస్లో వాళ్ళు చదువుకుంటానికి అయ్యే ఖర్చు తగ్గిద్ది. ఇవన్నీ కూడా చేయగలిగితే కనుక మనం కొంతవరకు వ్యవసాయాన్ని రక్షించుకోగలిగిన అవకాశం ఏర్పడుతుంది. మనం ఇలా ఎంఎస్పి మొదలైన అంశాల మీదనే కాకుండా మనం ఎంఎస్పి కంటే వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు ఓపెన్ బిడ్డింగ్లో ఎక్కువ రేటు వచ్చే విధమైన పరిస్థితి మార్కెటింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. దేశంలో పంటల మద్దతు ధరలకు సంబంధించి ఇప్పటిదాకా హేతుబద్ధ విధానం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మద్దతు ధర నుంచి ఎగుమతి విధానాల దాకా రైతు ప్రయోజనాలే గీటురాయి కావాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి శిరోధైర్యం కావాలని కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.